అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ జీవిత వలయాలు. రచించిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. 1957 డిసెంబర్ నెలలో ఆంధ్రపత్రికలో ప్రచురించబడింది. అబ్బబ్బా, నన్ను చంపకు శైలా. ఆ పుస్తకాలకి నాకు సహస్రామడల దూరం. మరేదైనా చెప్పు, నిమిషాల మీద విజయం సాధిస్తాను. అలా అనకండి. జీవితంలో మరేమీ మిమ్మల్ని కోరను. ఇదొక్కటే కదా నేను అడిగేది. నా కోసం చెయ్యండి. మిమ్మల్ని ఏమి కష్టం చేయమంటం లేదు కదా. చక్కగా చదువుకోమంటున్నాను. కావాలంటే నేను సాయం చేస్తాను. నా ఈ ఒక్క కోరిక ముద్దుగా చెల్లించండి. శైలజ ప్రాధేయపూర్వకంగా అడిగింది. నన్నిలా ప్రాధేయపడకు. సంవత్సరం క్రితం గిరాటు కొట్టిన పుస్తకాలు మళ్ళీ తీసుకుని ఇప్పుడు చదవమంటే ఎంత కష్టమో నీకు తెలీదు. అయినా ఇప్పుడు నేను బిఏ కాకపోతే మటుకు వచ్చే లోటేంటంట. నువ్వు బిఏవిగా, నాకది చాలు. శ్రీధర్ భార్య మీద విసుక్కుంటూ అన్నాడు. అది కాదండి, నా పందెం గురించి తెలిస్తే మీరలా మాట్లాడరు. శైలజ తలదించుకొని అంది. పందెమా? ఏంటా పందెం? వంగిన శైలజ ముఖాన్ని తనివి తీరా చూస్తూ అడిగాడు. శైలజ చెప్పటం మొదలెట్టింది. అన్నయ్య నేను ఒక రోజున వాదనలో పందెం వేసుకున్నాం. నేను బిఏ జూనియర్ చదువుతుండగా ఒకరోజు రాత్రిపూటన్నమాట. ఆ రాత్రి మాటల మీద మా ఇద్దరికీ స్త్రీకెక్కువ పట్టుదల, పురుషునికెక్కువ పట్టుదల అనే సమస్య వచ్చింది. స్త్రీలకే పట్టుదల జాస్తని అన్నయ్యకు అనేక ఉదాహరణలు చూపించాను. అంతేకాదు, అన్నయ్య కూడా పురుషుడికి పట్టుదల ఎక్కువని కొన్ని సంఘటనలు చెప్పాడు. నాన్నగారు అమ్మేమో ఊరికే మా వాదన వింటూ కూర్చున్నారు. స్త్రీల హృదయం చాలా సుకుమారంగా ఉంటుంది. వాళ్ళ పట్టు విడుపుల్లో బిగు ఉండదు. ఎంత కఠిన హృదయం గల స్త్రీ అయినా పట్టుదల ఇట్టే సడలిపోతుంది అన్నాడన్నయ్య. అప్పుడు నేను ఖచ్చితంగా చెప్పాను, స్త్రీల గురించి నీకు వాస్తవంగా తెలీదు. నీది కేవలం పుస్తకాల జ్ఞానం. దాన్ని ఆధారం చేసుకుని మాట్లాడబోకు. అవసరమైతే పురుషుడి కంటే స్త్రీయే ధైర్యంగా ముందడుగేస్తుంది. పురుషుడు కూడా ధైర్యం చూపించలేని సమయంలో స్త్రీ ముందుకొచ్చి ఫలితాన్ని సాధించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఆ మాట వినగానే స్త్రీల తరపున ప్రతినిధిగా మాట్లాడుతున్నావే అన్నాడన్నయ్య. మరి నువ్వు మాత్రం పురుషుల వైపు ప్రతినిధివి కదూ అంటూ నేను వాదించాను. తర్వాత మా ఇద్దరి వాదం పోయి చివరకు ప్రతిజ్ఞల వరకు వచ్చింది. ఆల్ రైట్, సరే, అందరి విషయాలు అనవసరం. మనిద్దరమే పందెం వేసుకుందాం. నేను స్కూల్ ఫైనల్ పాస్ అయిన అమ్మాయిని చేసుకుంటాను. నువ్వు ఇంటర్ పాస్ అయిన వాడిని చేసుకో. నేను నా భార్యని ఇంటర్కి చదివిస్తాను. నువ్వు నీ భర్తని గ్రాడ్యుయేట్ చెయ్యి. ఇదే పందెం. చిన్నదేగా, ఒప్పుకుంటావా మరి అంటూ అన్నయ్య సవాల్ చేశాడు. ఊరికే కూర్చొని వాదించుకొని ఈ ప్రతిజ్ఞలు తీసుకెళ్లి జీవితాలు కంటగడతారేంట్రా? ఏదో కాసేపు ఇద్దరికి తెలిసినవి మాట్లాడుకున్నారు, బిగ్గరగా వాదించుకున్నారు. అంతేగాని మీ మొహం ప్రతిజ్ఞలేమిటి? అమ్మింక ఊరుకోలేక చివాట్లు పెట్టింది. నీకెందుకే మధ్య? వాళ్ళ బలాబలాలు వాళ్లే చూసుకుంటారు. ఆ మాత్రం ధైర్యం లేకపోతే పందాలెందుకు వేసుకుంటారు? నాన్నగారి మాటలు మా ఇద్దరిలో మరింత పట్టుదల కలిగించాయి. అది సరేగాని నువ్వు కూడా ఇంటర్ పాస్ అయిన అమ్మాయినే చేసుకోవాలి. పరుగు పందెం మొదలుపెట్టే ముందు ఇద్దరం ఒకే స్థలం నుంచి పరిగెత్తాలి కదా అన్నాను. కాదులేమ్మా, పందెం బాగానే ఉంది, అలాగే ఉంచు అన్నారు నాన్నగారు. చివరికి ఆ పట్టుదలే మిమ్మల్ని వివాహం చేసుకోవటానికి పురిగొల్పింది. మన వివాహానికి నాకు గల పట్టుదలని చూసి మన బంధువులే కాదు, బహుశా మీరు కూడా ఆశ్చర్యపోయుంటారు. శైలజ ప్రసంగం పూర్తి చేసి భర్త ముఖంలోకి చూసింది. అదన్నమాట. అయితే నేనిప్పుడు పందెంలో పణం పెట్టిన వస్తువునన్నమాట. శ్రీధర్ శైలజ వంక చూశాడు. అబ్బా, మీరెందుకవుతారు? నా జీవితం అవుతుంది. మీరు కేవలం గెలుపోటములు నిర్ణయించే పావులు మాత్రమే. శైలజ నిన్ను తప్ప ఎవ్వరిని చేసుకోదట్రా అని అమ్మన్నప్పుడు ఆశ్చర్యపోయాను. నా అదృష్టం అనుకున్నాను. ఎంత సంతోషించాను. నా అదృష్టపు మేడలు పునాదులు ఇలా లేపావా శైలా? అయితే నేను కూడా పురుషున్నే కదూ, అది మర్చిపోయావా? నిజంగా మీ అన్నయ్యని గెలిపించటమే మగవాడినైనా నా ధర్మం. నేను నీ కోరిక చెల్లించటానికి చదివి పాస్ అయ్యాననుకో, మా జాతి మొత్తానికి తీరని కలంకం వస్తుంది. నువ్వు పురుష జాతి మొత్తం మీద ఎందుకు సవాల్ చేశావు? తీక్షణంగా అడిగాడు శ్రీధర్. నేనేం పురుషజాతి మీద సవాల్ చేయలేదే. ఆడవాళ్ళెంత పట్టుదల గలవాళ్ళో అన్నయ్యకు నిరూపించాలనుకున్నాను. నాకేం మరో ఉద్దేశం లేదు. మీ ఇష్టం. చదివితే చదవండి,
లేకపోతే లేదు. పరాయి వాళ్ళైతే నన్ను అర్థం చేసుకోవచ్చు, చేసుకోలేకపోవచ్చు. మీరు నావారు. నన్ను అర్థం చేసుకుని సాయం చేస్తారని ఆశించాను. అయినా జీవితంలో ఎన్నాశలు నిరాశలవటం లేదు. శైలజ మొహం తిప్పుకొని కాఫీ కప్పు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శ్రీధర్ ఆ సమయంలో శైల విచిత్రంగా కనిపించింది. ఒక బరువైన నిట్టూర్పు వదిలి పుస్తకాల ముందుకు లాక్కున్నాడు. శైలా, సరే, పందెంలో మటుకు నీకు విజయం చేకూరేటట్లు చేస్తాను. తర్వాత మటుకు పురుషులెంత కఠినంగా ఉంటారో నీకు నిరూపిస్తాను అనుకుంటూ నోట్స్ తీసుకొని రాసుకోటానికి ఉపక్రమించాడు. శైలజ శ్రీధర్నే పెళ్లాడతానని పట్టుపడుతుందని విన్నప్పుడు ఒక్క బంధువులే కాదు, స్వయంగా శ్రీధరే ఆశ్చర్యపోయాడు. బిఏ పాస్ అయిన అమ్మాయి భార్యగా కావాలనొస్తుంటే ఏ యువకుడు మాత్రం కాదనగలడు? కృతజ్ఞతానుసూచకంగా కానీ కట్నం కూడా పుచ్చుకోలేదు. పెళ్ళైన తర్వాత 1 నెల శైలజ ఎంతో ఇదిగా ప్రవర్తించింది. ఇప్పుడనిపిస్తుంది అప్పటా ప్రవర్తన కేవలం తన అభిప్రాయాల్ని తెలుసుకోవటం కోసమేనని. తన తోటి స్నేహితులు తమ భార్యలతో షికార్లకు సినిమాలకు సరదాగా పోతుంటే శ్రీధర్ కుంగిపోయిన మనస్సుతో నిశ్శబ్దంగా చూస్తూ ఊరుకునేవాడు. స్నేహితులెవరైనా అడిగితే హృదయంలో లేని బలవంతమైన మందహాసం తెచ్చిపెట్టుకునేవాడు. కానీ ఆ బాధ చాలాసేపటి వరకు మర్చిపోలేకపోయేవాడు. కోపంతో విసుగుతో గబగబా ఇంటికొచ్చేవాడు. కానీ రాగానే నవ్వుతూ ఉన్న మొహంతో ఎదురైన ఆదరంగా ప్రశ్నించే భార్యను చూడగానే కోపం చప్పగా చల్లారిపోయేది. జలజా, జలజా! పైనుంచి మహిధర్ ముంచుకుపోతున్నట్టు కేకలయ్యటం మొదలెట్టాడు. ఏంటండి అలా బిగ్గరగా చిన్నపిల్లాడిలా కేకలు పెడతారే? పోనీ అంతగా అవసరమైతే కిందకి రాకూడదు? అత్తగారు మామగారు వింటే ఏమనుకుంటారు? జలజ పైకొచ్చి సన్నసన్నగా చివాట్లు పెట్టింది భర్తని. ఏమనుకుంటారంట? ఈ భార్య ఇన్నిసార్లు పిలిపించుకుంటుందేంట్రా బాబు అనుకుంటారా? అనుకుంటే అనుకోని, నాకే. అయినా నీకెన్నిసార్లు చెప్పాను 8 కొట్టేసరికి పుస్తకాల ముందుండాలని? మహిధర్ కాస్త కోపంగా అన్నాడు. బాగుంది మీరు చెప్పేది. కింద అత్తయ్య గారికి కాళ్ళు నొప్పులుగా ఉన్నాయంటే నొక్కుతున్నాను. నేనేమైనా ఇంటికోడల్నా మరింకేమైనానా? అత్తయ్య గారి కాళ్ళు ముఖ్యమా, ఇక్కడ ఈ పుస్తకాలు ముఖ్యమా? జలజ మళ్ళీ కిందకి దిగబోయింది. ఇదిగో జలజ, నాకు కోపం వస్తే మంచివాడిని కాదు తెలుసా? నువ్వురా, కూర్చొని చదువుకో. అమ్మకి నే వెళ్ళి కాళ్ళు పడతానులే. రా, నిన్న పాఠం వచ్చిందా? దానిమీద బాగా వ్యాసం రాయగలవా? భలే మంచివారే. నేనిక్కడ హాయిగా పంకా కింద కాలు మీద కాలేసుకొని కూర్చొని రాణిగారి మళ్ళీ చదువుకోనా? మీరు పోయి కాళ్ళు పిసుగుతారా? చాలండి, ఎవరైనా వింటే నవ్వుతారు కూడాను. నాకు ఆ చదువు వద్దు, చట్టుబండలు వద్దు. కావాలంటే మీరే ఎంఏకి కట్టండి. నన్ను ఎంఏకి కట్టమని నువ్వు చెప్పేదేంటి? నాకు తెలుసులే కానీ నువ్వు మాట్లాడకుండా వచ్చి పుస్తకాలు తీసుకో. చిన్నపిల్లని టీచర్ కసిరినట్టు కసిరాడు. పోనీ ఉండండి, కింద తలుపులన్నీ చూసి మళ్ళీ వస్తాను అంది వెళ్ళిపోతూ. మహిధర్ పోబోతున్న జలజని పట్టుకొని బలవంతంగా కుర్చీలో కూలదోసి నేనెళ్ళి చూసొస్తాన్లే అని కిందకెళ్ళిపోయాడు. జలజ ఏం చేయటానికి తోచక నిస్సహాయంగా చూస్తూ కూర్చుండిపోయింది. మహిధర్ క్షణంలో పైకొచ్చాడు. టేబుల్కి చెరోవైపు భార్యాభర్తలిద్దరూ కూర్చున్నారు. మహిధర్ సీరియస్గా పాఠం చెప్పుకుపోతున్నాడు. జలజ తన్మయత్వంతో అతని వంక చూస్తూ కూర్చుంది. మధ్యలో ఆగి మహిధర్ ప్రశ్న వేశాడు. భర్త ముఖ సౌందర్యాన్ని తదేకంగా చూస్తున్న జలజ వెంటనే జవాబు చెప్పలేకపోయింది. ఏ లోకంలో ఉన్నావు? తీవ్రంగా అడిగాడు. అతని గద్దింపుకి బెదిరినట్లు చూస్తూ. అబ్బా, నాకు నిద్రొస్తుంది బాబు అంది. నాకు రాని నిద్ర నీకెందుకొస్తుంది? ఏ విధంగా వస్తుంది? నువ్వెన్ని చెప్పినా లాభం లేదు. 12 వరకు కూర్చోవలసిందే. 4 రోజులు పట్టుదలగా కూర్చుంటే అదే అలవాటవుతుంది. దేనికైనా పట్టుదల అనేది ఉండాలి అంటూ మహిధర్ మళ్ళా పాఠం చెప్పటంలో మునిగిపోయాడు. హఠాత్తుగా మళ్ళీ జలజ వంక చూశాడు. తనింకా వెనక్కి జారగిలపడి కూర్చొని పాఠం వింటుంది అనుకున్నాడు. అదేం లేదు, శుభ్రంగా హాయిగా నిద్రపోతుంది. అమాయకంగా వెనక్కి వాలి నిద్రపోతున్న జలజను చూసేసరికి మహిధర్ హృదయంలో ఏదో బాధ కలిగింది. బాధగా నిట్టూర్పు విడుస్తూ పుస్తకాలు మూసేసి జలజను లేపి పక్క మీద పడుకోమ్మని చెప్పి తను వెళ్ళి పడుకున్నాడు. అన్ని కిటికీలు తెరుచున్నా కూడా బొత్తిగా గాలి లేదు. జలజ ముఖం మీద చిరుచెమటలు పోశాయి.
మహిదర్ లేచి ఫ్యాన్ వేసి కిటికీలోంచి వచ్చే వెన్నెల్లోకి చూస్తూ జలజను ఎలా చదివించాలా, ఎలా విజయం పొందుతానా అని ఆలోచిస్తూ పడుకున్నాడు. జలజకి తన అభిప్రాయాలు చక్కగా విడమర్చి చెప్పినా సరే అర్థం చేసుకోదు. పైగా తనకిప్పుడు చదివెందుకు అంటుంది. ఆదర్శప్రాయుడైన తన భర్తకి కాలు నొక్కటం అంటే ఎంతో ఇష్టమంట. తనకి అలాంటి మాటలు వింటుంటే ఒళ్ళు మండిపోతుంది. వంట మానేసే, వంట మనిషిని మాట్లాడతాను అంటే ససేమిరా వద్దని పోట్లాడింది. సహజంగా అందరూ వంటింటికి దూరంగా ఉండాలనే ప్రయత్నం చేస్తారు. జలజకి మాత్రం వంట చేసి అందరికీ పెట్టటంలోనే ఏం ఆనందం లభిస్తుందో మహిదర్కి అర్థం కావటం లేదు. గట్టిగా మాట్లాడితే కళ్ళ నిండా నీళ్లు నింపుకొని మొహం తిప్పుకొని మెదలకుండా వెళ్ళిపోతుంది. తల పగల కొట్టుకున్నా సరే చచ్చినా సమాధానం కూడా చెప్పదు. అది తనసలే భరించలేడు. ఎదురుగుండా ఉండి తర్కించి పోట్లాడుతుంటేనే కదా బాగుంటుంది. కన్నీళ్లు పెట్టుకుని వెళ్ళిపోతే తన హృదయం విలువిల్లాడుతుంది. తనకి నెక్టై కట్టడంలోనూ క్రాఫ్ దువ్వటంలోనూ ఒకటేమిటి ప్రతీదీ తనకి సేవ చేయటంలో ఉన్న శ్రద్ధ చదువు మీద ఉంటే ఎంత బాగుంటుంది. చెప్పింది శ్రద్ధగా వింటే పాఠం త్వరగా పూర్తవుతుంది. వెంటనే కొత్త పాఠం మొదలెట్టొచ్చు. ఒక్కోసారి మరీ ఇష్టం లేనప్పుడు వెధవ ప్రశ్నలేసి చంపుకు తింటుంది. అడ్డు ప్రశ్నలు వేసి పక్కదారికి లాగి పాఠం చెప్పడానికి ఇంత టైం పడితే అసలే వద్దు పొమ్మంటుంది. తనకి బాగా కోపం వస్తే నవ్విస్తూ చిలిపిగా మళ్ళీ చిటికలో పోగొడుతుంది. జలజతో తనిలా సతమతమవుతున్నాడు. శైలజ తన భర్తతో ఎలా వేగుతుందో. అసలు శ్రీధర్ మహా పట్టుదల మనిషి. కావాలని పట్టుబట్టి మరీ అతన్ని చేసుకుంది. అతనిలో మార్పు తేగలదో లేదో. క్రమంగా మహిదర్ కళ్ళు మూతలు పడసాగాయి. కొంతసేపటికి నిద్రాదేవి అతని చుట్టూ తన తెరల్ని దించేసింది. మధ్యాహ్నం 2 గంటలకి బయటికెళ్లిన శ్రీధరుడు సాయంత్రం 6 గంటలైనా సరే ఇంటికి ఇంకా రాలేదు. 4 రోజుల నుంచి ఇలాగే చేస్తున్నాడు. ఇంట్లో ఉంటే చదువో అని ప్రాణాలు తీస్తుందని తన్ని తప్పించుకోవటానికి ఈ ఎత్తు వేశాడనుకుంది శైలజ. స్నానం చేసి అతను వచ్చేసరికి అన్నీ సిద్ధపరిచి చదువుకు తయారు చేసుకుంది. ఏమైనా సరే శ్రీధర్ని వదిలిపెట్టకూడదు. తాత్కాలికంగా అతనికి కష్టం వేసినా సరే తర్వాతైనా తన మంచితనాన్ని గమనించకపోతాడా? ప్రస్తుతం తనకి సహనం కావాలి. అతను ఏ విధంగా ప్రవర్తించినా సరే ఉద్రేకపడకుండా ప్రశాంత వదనంతో తనలో ఏ చికాకు లేనట్టు ఉండాలి. అతని పట్ల తను నిర్వహించవలసిన పాత్రను గురించి ఆలోచిస్తూ కూర్చుంది. 7 దాటిపోయింది. శ్రీధర్ రాలేదు. పంతానికి శైలజ మేల్కొని కూర్చుంది. 10 గంటలు దాటుతుండగా శ్రీధర్ వచ్చాడు. పడక్కుర్చీలో భారంగా మూతలు పడిన కళ్ళతో ఉన్న శైలజను లేపటమా మానటమా అని క్షణంసేపు తటపటాయించాడు. అడుగుల చప్పుడు విని శైలజ కళ్ళు తెరిచింది. స్నానం చేస్తారా? భీకరమైన తుఫాను వీస్తుందని ఆశించిన శ్రీధర్కి ప్రశాంతమైన మలయమారుతం రావటంతో ఆశాభంగమైంది. సరే అని తన మటుకు తనని పైకి తన గదిలోకి వెళ్ళిపోయాడు. స్నానం చేసిన శ్రీధర్ భోంచేయకుండా వచ్చి మెదలకుండా తన మంచం మీద పడుకొని ఊరుకున్నాడు. తలుపులు వేసి శైలజ పైకొచ్చింది. గోడవైపు మొహం పెట్టుకుని పడుకున్న శ్రీధర్ని శైలజ పన్నెత్తి కూడా పలకరించలేదు. కిటికీ తలుపులు పూర్తిగా తెరిచి ఫ్యాన్ వేసి ఆ రోజు చదవవలసిన పుస్తకాలని డ్రాయర్ మీద తెరిచిపెట్టి మెదలకుండా కిందకి దిగి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్న శైలజ అడుగుల చప్పుడిని గమనించి శ్రీధర్ వెనక్కి తిరిగాడు. డ్రాయర్ మీద ఫ్లాస్కులో టీ, తెరిచిపెట్టిన పుస్తకాలు మౌనంగా శైలజ అభిప్రాయాన్ని అందిస్తున్నాయి. ఫ్యాన్ గాలికి పుస్తకంలో ఉన్న ఒక కాగితం రెపరెపలాడుతూ ఎగురుతోంది. శ్రీధర్ లేచి వెళ్ళి పుస్తకాల ముందు కూర్చుని గాలికి బయటకు రావాలని ప్రయత్నం చేస్తున్న కాగితాన్ని తీశాడు. అందులో, మిమ్మల్ని విసిగించి బాధించటం నాకిష్టమైన పని కాదు. ఇష్టమైతే పాఠాన్ని చదవండి, లేకపోతే మానేయండి. అంతేకాని ఎవరి మీద కోపం ఎవరి మీదో చూపించినట్లుగా నా మీద కోపంతో పొద్దుపోయే వరకు అక్కడా ఇక్కడా తిరగొద్దు. ఆరోగ్యం పాడవుతుంది. నిరపరాధులకు శిక్ష ఇవ్వటం మీ సాంప్రదాయమేమో కానీ నేను భరించలేను, శైల అని ఉంది. శ్రీధర్ కాగితాన్ని మడిచి జేబులో పెట్టుకొని శైలజ తీసిపెట్టిన పాఠం కాకుండా ఇంకా ముందు పాఠం చదవసాగాడు. శైలజ తన గదిలోకి వెళ్ళిపోయి పడుకుందన్న మాటే కాని నిద్ర పట్టలేదు. ఏదైనా పుస్తకం తీసుకుని చదువుదామని ప్రయత్నం చేసింది.
కానీ మనసు పుస్తకం మీద నిలవటం లేదు. ఒళ్ళో పుస్తకం అలాగే వదిలేసి చెంపన చెయ్యి పెట్టుకుని శూన్యంలోకి చూస్తూ కూర్చుండిపోయింది. శైలా, ఆ అబ్బాయి వచ్చాడటే? పక్క గదిలోంచి పిలిచిన అత్తగారి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది. వారం రోజుల నుంచి ఆవిడ ఒంట్లో ఏమీ బాగోటం లేదు. వచ్చారు, పిలవమంటారా? లేచి తన గది గుమ్మం వరకు వచ్చి అడిగింది శైలజ. వద్దులే, ఏం చేస్తున్నాడు? భోంచేశాడా? చదువుకుంటున్నారు, భోంచేయలేదు. నెంబర్ వారీగా శైలజ సమాధానమిచ్చింది. తను భోంచేయలేదు కానీ అడిగే దిక్కేది తనకి. అయ్యో, ఇంకా చేయలేదు, ఇంకెప్పుడు చేస్తాడే? వాడిని పిలిచి లాలింపుగా భోజనమన్నా పెట్టడం చేతగాదా నీకు? మీరిద్దరూ ఎలా బ్రతుకుతారే నా తల్లి అంటూ అత్తగారు ముగ్గుతూ మూలుగుతూనే లేచి పైకెళ్ళింది. శైలజ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏం ఆశించి తను తన బ్రతుకుని ఈ విధంగా నాశనం చేసుకుంటుంది? మెదలకుండా వెళ్ళి తన మంచం మీద పడుకుంది. కళ్ళమ్మడి నీళ్లు వెచ్చగా పక్కలకు కారిపోతున్నాయి. తన జీవితం పూర్తిగా సర్వనాశనమైనా సరే తను పట్టిన పట్టు విడవకూడదు. ఆడవాళ్ల పట్టుదలలో ఎంత గట్టితనముందో ఒక్క అన్నయ్యకే కాదు, భర్తకు కూడా నిరూపించాలి. శైలజలో ఒక విధమైన మొండితనం రేకెత్తింది. మర్నాడు శైలజ లేచేసరికి శ్రీధర్ లేవటం, స్నానం చేయటం, కాఫీ తాగటం, ఎక్కడికో వెళ్ళిపోవటం కూడా జరిగిపోయింది. అత్తగారికి ఒంట్లో కులాస చిక్కింది కాబోలు. ఉదయమే లేచి కొడుక్కి వేడి నీళ్లు పెట్టించి కాఫీ కలిపిచ్చింది. శైలజ అత్తగారిని ఏమీ ప్రశ్నించదలుచుకోలేదు. కాఫీ తాగిన తర్వాత భర్త గదిలోకి వచ్చి చూసింది. ఫ్లాస్క్లో టీ కదల్లేదు. తెరిచిపెట్టిన పుస్తకంలో పేజీలు ముందుకు పోలేదు. ఎక్కడ పెట్టినవి అక్కడే ఉన్నాయి. గుండెల్లో మండుతున్న మంటని శైలజ అతి జాగ్రత్తగా దాచేసుకుని ప్రశాంత వదనంతో కిందకి దిగొచ్చేసింది. వంట చేయటానికి ఉపక్రమిస్తుంటే అత్తగారు కలగచేసుకుని నే చేస్తాలే, లే అంది. వద్దనలేదు. ఎందువలనో ఏకాంతంగా ఉండాలని కోరుతోంది శైలజ మనసు. స్నానాదులు పూర్తి చేసుకుని వచ్చి గదిలో కూర్చున్న శైలజను అత్తగారు వంటవ్వగానే నీకు ముందర పెడతాను, రావే శైలా అని పిలిచింది. వద్దులెమ్మని భర్త రాక కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. 12 దాటిన తర్వాత శ్రీధర్ అలసిన మొహంతో బడలికగా ఇంటికొచ్చాడు. శైలజను ఒక్క ముక్క కూడా అడగలేదు. కావలసిన అవసరాలు తల్లి ద్వారా తీర్చుకొని భోంచేసి మెదలకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు. అత్తగారితో పాటు తను భోంచేసి శైలజ పైకొచ్చింది. కానీ శ్రీధర్ మంచి నిద్రలో ఉన్నాడు. డ్రాయర్ దగ్గర కుర్చీలో కూర్చొని నిద్రపోతున్న శ్రీధర్ మొహంలోకి రెప్ప వాల్చకుండా చూసింది. ఫ్యాన్ గాలికి అతని నొక్కుల జుట్టు అలలు అలలుగా లేస్తూ ఉండటం తప్ప అతనిలో మరే చలనమూ లేదు. నిద్రపోతుంటే మొహం మరింత అందంగా ఉంది. క్రమంగా ఆ మొహం తనకు దూరమైపోతే ఈ భావానికి తట్టుకోలేకపోయింది. నిద్రలోనే అతను ఒక పక్కకి తిరిగి పడుకున్నాడు. కంగారుగా కిందకి దిగొచ్చేసింది శైలజ. హాల్లో ఒక కుర్రాడు నిలబడి అత్తగారిని ఏదో అడుగుతున్నాడు. శైలజని చూడగానే అత్తగారు, చూడు శైల, ఈ కుర్రాడికి అబ్బాయి కావాలిట. ఏం చేస్తున్నాడు వాడు? వాడితో చెప్పు, నేనలా మా రాజమ్మ గారింటికెళ్ళొస్తాను, తలుపులు జాగ్రత్త అని అత్తగారు వెళ్ళిపోయింది. చెప్పు, ఏం కావాలి నీకు? ఎదురుగా నిలబడి అమాయకంగా తన మొహంలోకే చూస్తున్న కుర్రాడిని అడిగింది. అతనికి నిండా 10 ఏళ్లన్నా లేవు. తెల్లగా బొద్దుగా ఉండి ముద్దొస్తున్నాడు. మా అక్క ఈ ఉత్తరం ఇచ్చి రమ్మందండి అంటూ నిక్కర్ జేబులోంచి ఒక ఉత్తరం తీసి ఇచ్చాడు. ఎవరికి? శైలజ కంఠంలో మార్పొచ్చింది. శ్రీధర్రావు గారికి అన్నాడు కుర్రాడు తడుముకోకుండా. బాగా పరిచయమైన పేరన్నమాట అనుకుని ఉత్తరం తెరిచి చూసింది. అందులో 2 వాక్యాలున్నాయి. సాయంత్రం వరకు మేమింట్లో ఉండం, రాత్రికి రండి. కింద సంతకం లేదు. దస్తూరి ఆడవాళ్లదని స్పష్టంగా తెలుస్తుంది. అందులో ఉన్నవి 2 వాక్యాలే అయినా 4 సార్లు చదివినా శైలజకి అర్థం కాలేదు. తలెత్తి చూసేసరికి పిల్లాడెళ్ళిపోయాడు. ఉత్తరం శ్రీధరుడికి ఇవ్వటమా మానటమా అని కాసేపు తడపటాయించింది. చివరకు ఇవ్వటానికే నిశ్చయించుకొని మెట్లెక్కింది. గదిగుమ్మంలో అడుగుపెట్టపోయేసరికి అతను నిద్రపోవటం లేదు. లేచి కూజాలో ఉన్న నీళ్లతో మొహం కడుక్కుంటున్నాడు. శైలజ చప్పుడు చేయకుండా ఉత్తరం డ్రాయర్ మీద పెట్టి వెనక్కి తిరిగి వచ్చేసింది. శైలా, కాఫీ తెచ్చిపెట్టు
అతని కంఠంలో గల అధికారానికి వెనక్కి తిరిగి చూడకుండా ఉండలేకపోయింది. శ్రీధర్ శైలజని గమనించలేదు. ఉత్తరం చూసుకుంటున్నాడు. అతని కంఠంలో మార్పుని గమనిస్తూ కాఫీ పట్టుకెళ్ళింది. శ్రీధర్ ఫ్లాస్కులో కాఫీ కప్పులో వంపుకుంటూ శైలజ మొహం వైపు చూడకుండానే, నేనలా బజారుకెళ్ళొస్తాను, సినిమాకి పోదాం, రెడీగా ఉండు అన్నాడు. నేను నిజంగా మీతో సినిమాలకి షికార్లకి రావాలనుంటే మీరు ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తారు? మీరెళ్ళండి, నాకు సినిమాలు వద్దు, సిద్ధ మోక్షాలు వద్దు. కోపంతో మొహం తిప్పుకొని శైలజ వెళ్ళిపోయింది. ఎర్రబడ్డ మొహంతో వెళ్ళిపోయిన శైలజని చూసి శ్రీధర్ మధురంగా నవ్వాడు. అతనిలో ఒక విధమైన హుషారొచ్చింది. అద్దంలో చూసుకుని తలదువ్వుకుంటూ, శ్రీధర్, అంతే, శైలాని ఈ 4 రోజులు అలా ఏడిపిస్తే నీకు చదువు సాగుతుంది, అటు శైలాలో మార్పు వస్తుంది అని ప్రతిబింబంతో చెప్పుకున్నాడు. మరోమారు అతని పెదవులు చిలిపిగా నవ్వాయి. ఒక అరగంట గడిచిన తర్వాత నీటుగా తయారయ్యి అందంగా మెరిసిపోతూ హుషారుగా ఈల మీద పాట పాడుకుంటూ బయటికి వెళ్ళిపోయిన శ్రీధర్ని చూస్తూ శైలజ తన గది గుమ్మంలో అలాగే ప్రతిమలాగా నిలబడిపోయింది. ఆ సాయంత్రం వెళ్ళిన శ్రీధర్ రాత్రి 2 గంటలైన తర్వాత ఇంటికొచ్చాడు. ఇంతసేపు ఎక్కడున్నావురా? తల్లి అడిగింది. అమ్మా, స్నేహితులు బలవంతం చేశారు, 2 సినిమాలు చూడాల్సి వచ్చిందమ్మా. ఆ రాత్రి శ్రీధర్ గదిలోని లైటు వెలగలేదు. ఆల్ రైట్, వెరీ గుడ్, ఇవాళ బాగా చదివావు పాఠం. ఏం కావాలో కోరుకో, మరి వరమిస్తాను అన్నాడు మహిధర్ అలసిపోయి కుర్చీలో వెనక్కి వాలిన జలజ వంక చూస్తూ. ఒక్క వారం రోజుల వరకు పుస్తకం ముట్టను, సెలవు మంజూరు చేయండి వినయంగా అంది జలజ వచ్చిన అవకాశం జార విడుచుకోకుండా. అదెలా జలజ, పరీక్షలు దగ్గరికి రావటంలా అన్నాడు మహిధర్. అంతేలేండి, లేకపోతే మీరిచ్చిన మాట నిలబెట్టుకుంటారని నేనేమీ అనుకోలేదు జలజ మూతి వయ్యారంగా ముడుస్తూ అంది. అది కాదు డియర్, మరేదైనా కోరుకొమ్మని మనవి. అంటే ఆడవాళ్లకు కావలసినవి సినిమాలు, ఫస్ట్ క్లాస్ చీరలు, కంటికింపైన జాకెట్లు, తలతల్లాడి దగదగ మెరిసే నగ. ఆగండి ఆగండి, అవన్నీ నాకు పుష్కలంగా ఉండి చాలా ఎక్కువగా ఉన్నాయి. నాకు లేనిదల్లా ఒకటే అంది జలజ. ఏంటోయది? ఉత్సాహంగా ముందుకు వంగాడు మహిధర్. హా, విశ్రాంతి అంటూ జలజ టేబుల్ ముందు నుంచి లేచింది. ఆ, విశ్రాంతి లేదంటున్నావా అంటూ మహిధర్ కుర్చీలోంచి లేస్తూ అడిగాడు. నిజంగానేనండి, కేవలం మీ సంతోషం కోసం, మిమ్మల్ని సంతృప్తిపరచడం కోసం ఒక యంత్రంలాగా చదువుతున్నాను. ఆ మాట నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది జలజ. మహిధర్ కంఠంలో మధురమైన ఆప్యాయత నిండుగా తొణికిసలాడింది. జలజ కిటికీలోంచి శూన్యంలోకి చూస్తూ చెప్తోంది. మీకు కాళ్ళు పట్టటంలో, మీ స్నానానికి నీళ్లు తోడటంలో ఎలాంటి శ్రద్ధ చూపిస్తానో, మీరు చదవమన్న చదువులోనూ ఆ శ్రద్ధే చూపిస్తాను. మీరు చెప్పారు కాబట్టి చేస్తున్నాను. కానీ ఒక్కోసారి ఆ పుస్తకాలు చూస్తుంటే తీసుకెళ్లి పొయ్యిలో పడేయాలని కోపం వస్తుంది అంటూ వెనక్కి తిరిగింది జలజ. మహిధర్ జలజ పడకని సరిచేస్తున్నాడు. అయ్యో, దాంతో మీకేం పని? తీవ్రంగా అడిగింది. విశ్రాంతి లేని వాళ్ళకి విశ్రాంతి కల్పించడం పక్కనున్న మానవుల కనీస ధర్మం. ఇందులో తప్పేముంది? అసలైనా మనిద్దరం సమాన భాగస్థులం. అసలు మనిద్దరిలో ఎక్కువ తక్కువ భేదాలని నేనసలు సహించను. రోజూ నువ్వు నా పనులన్నీ చూడటం లేదు? ఈ ఒక్కరోజున, అందులో నువ్వు వలసిపోయున్న సమయంలో ఈ పని చేస్తుంటే దానిలో తప్పు లేదు సరికదా? అది నా ధర్మం కూడాను అన్నాడు మహిధర్. అయ్యో, మీ ధర్మాలు బంగారం కాను. ఎవరన్నా చూస్తే ఈ ధర్మాల్ని చూస్తారటండి. దీని కళ్ళు నెత్తికెక్కాయి, సిగ్గు ఎగ్గు లేకుండా మొగుడి చేత పక్క వేయించుకుంటుంది అనుకుంటారు. జలజ వచ్చి మహిధర్ చేతిలో దుప్పటి లాక్కుంది. ఒక్కోసారి నువ్వు మరీ ఇంత అమాయకంగా మాట్లాడతావేం జలజ నవ్వుతూ అన్నాడు. చాలండి, మహాబా నేర్చారు. మీలాంటి వారితో ప్రవర్తించడం కత్తి మీద సాము. ఆగ్రహం వచ్చినా పట్టలేం, అనుగ్రహం వచ్చినా పట్టలేం. కాసేపు చదువుకి రావడానికి ఆలస్యమైతే ఈ మందహాసాలు, దరహాస వదనాలు ఎక్కడికి పోతాయో మరి జలజ కోపంగా అంది. నువ్వు కోపంలో ఇంత అందంగా ఉంటావని నాకిదివరకెప్పుడూ తెలీదు సుమి అన్నాడు మహిధర్ తన పక్కపై కూర్చుంటూ ఆశ్చర్యం అభినయిస్తూ. ఇప్పటికైనా తెలుసుకున్నారు, ధన్యులం, జన్మ తరించింది జలజ మామూలుగా అన్నా.
అందులో ఏదో వ్యంగ్యార్థం ఊహించాడు మహిదర్. పక్క మీద పడుకుంటూ, నా గురించి నీకేం తెలుసు జలజ? ఇది నాలో కేవలం తెచ్చిపెట్టుకున్న రూపు మాత్రమే. మరో రూపు నువ్వు చూడలేదు కాబట్టి ఆ విధంగా తలచటం సమంజసమే. ఆ రోజు దగ్గరకొస్తుందిలే, ఆనాడు నువ్వే మీరెంత మంచివారండి అంటూ వచ్చి నా గుండెల మీద వాలవు లోపల అనుకున్నాడు మహిదర్. కొంతమంది అర్థం లేని ఆదర్శాల కోసం జీవిత ధర్మాలు, వాటి విలువలు మర్చిపోతుంటారు. మహిదర్ ఆ జాతి వాడేననిపిస్తుంది. కానీ పరిస్థితి విషమించే రోజున ముందుకు వచ్చి అతన్ని ఎదిరించి నా జీవిత మార్గం చక్కబరుచుకుంటాను. తొందరపడటం దేనికి అనుకుంది జలజ నిద్రకు ఉపక్రమిస్తూ. పరీక్షలింకా 2-3 రోజులున్నాయనగా ఒకరోజు సాయంత్రం శ్రీధర్ పెట్టెలో బట్టలు సర్దటం ప్రారంభించాడు. ఏమైంది? పెట్టెందుకు సర్దుతున్నారు? శైలజ ఆశ్చర్యంగా ప్రశ్నించింది. చంద్రమోహన్ పెళ్ళి, వెళ్ళాలి ముక్తసరిగా జవాబిచ్చాడు శ్రీధర్. ఎల్లుండి పరీక్షలు మొదలు, జ్ఞాపకం లేదా? కోపం బలవంతంగా దిగమింగి అడిగింది. ఎందుకు జ్ఞాపకం లేదు? ఉంది. మరి? స్నేహితుడి పెళ్ళి జీవితంలో ఒక్కసారే వస్తుంది. పరీక్షలు అనేకసార్లు వస్తాయి నిర్లక్ష్యంగా అన్నాడు శ్రీధర్ బట్టలు సర్దటం పూర్తి చేస్తూ. అయితే ఇన్నాళ్ళ నుంచి చదివిన చదువు ఒక్క స్నేహితుడి పెళ్లి కోసం నాశనం చేస్తారన్నమాట. జీవితంలో స్నేహితుడి వివాహం ఒక్కసారే వస్తుందని గొప్పగా చెప్తున్నారు, కానీ ఎంతో అమూల్యమైన కాలం పాడైపోతుందనే తెలియదన్నమాట. అంతే, నా కోరిక కంటే మీ స్నేహితుడి వివాహం ఎక్కువ కదూ? ఇదేనా మరి? పెళ్ళైన కొత్తలో మీ జీవితం కంటే నా జీవితమే ముఖ్యమని చెప్పారు. తన దగ్గరున్న అస్త్రాలన్నిటినీ తీసి ప్రయోగిస్తుంది శైలజ. నువ్వు అందరి భార్యల్లాగా ప్రవర్తిస్తే నేను అంతకంటే ఎక్కువగానే చూసేవాడిని. నా మాటలు నాకు గుర్తు చేసే ముందు నీ ధర్మాన్ని నువ్వు సరిగ్గా నిర్వర్తించావో లేదో జ్ఞాపకం చేసుకుని మరీ అడుగు. నిజమే, నా జీవితం కంటే కూడా నిన్నెక్కువగానే ప్రేమించాను కాబట్టే అర్థం లేని నీ ఆటలు ఆడినట్లుగా సాగుతున్నాయి. ఈనాడు నీ మాటని కాదని తోసేస్తున్నానంటే అది నువ్వు చేసుకున్నదే. నువ్వు కావాలని నీ విలువని పోగొట్టుకున్నావు. దానికి నన్నేం చేయమంటావు? పెట్టికి తాళం వేస్తూ అన్నాడు. అతని మాటలెంత ప్రశాంతంగా ఉన్నా వాటిలో తీవ్రమైన కఠోరత కనిపిస్తోంది. అయితే వెళ్ళటానికి నిశ్చయించుకున్నారన్నమాట. ఆఖరి మాటగా అడిగింది శైలజ. నిర్ణయించుకోకపోతే ప్రయాణం ఎలా అవుతాను? వ్యంగ్యంగా అన్నాడు శ్రీధర్. మీరు వెళ్ళగలిగేది నన్ను మీ చేతులతో శవంగా మార్చిన తర్వాతే. గొంతులో ప్రాణం ఉండగా మిమ్మల్ని పోనివ్వను. శైలజ మూర్తిభవించిన చండీ దేవతలా అంది. శ్రీధర్ భార్యమొహంలోకి క్షణం చూసి, అంటే నిన్ను చంపి వెళ్ళమనా నీ అభిప్రాయం? ఎందుకు? నీకంతగా ఇష్టం లేకపోతే మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళిపో. మీ వదిన కూడా పరీక్షలకి చదువుతోంది కాబోలుగా. పాపం, కాస్త సాయమైనా చేద్దూగాని. శ్రీధర్ అంత హేళనగా మాట్లాడగలడని శైలజ ఎన్నడూ తలచలేదు. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి, దానికి నేనేమి అన్ను. ఆ పరీక్షలు రాసి మీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళండి, నేను అడ్డు పెట్టను. బలవంతంగా ఏడుపు ఆపుకొని అంది. అవునులే మరి, పరీక్షలైన తర్వాత ఇంకెందుకు మరి? పందెంలో పావుల పని అయిపోతుందిగా. పరీక్షకి వెళ్ళటం అంటూ జరిగితే తప్పకుండా పాస్ అవుతానని నీకు తెలుసు. గెలుపు చూపించుకొని అన్నయ్యని ఎక్కిరించొచ్చు. అందుకు నేనొక సాధనమన్నమాట. బజార్లో కొన్న యంత్రం మీద ఉండే దృష్టి తప్ప నువ్వు ఏనాడైనా నన్ను భర్తగా చూశావు? ఛీ, భర్తని పందెంలో పావుగా ఉపయోగించుకునే స్త్రీలు ఇంతవరకు జన్మించలేదు. నేటి కాలానికి నువ్వు పుట్టావు. నీ పైపై మెరుగులు చూసి మోసపోయినందుకు మంచి శాస్తి చేశావు. సరే, పరీక్షలైన తర్వాత మనిద్దరికీ రామ్ రామ్. పెట్టి తాళం చెవి భార్య మీదకి విసిరికొట్టి ఇలా అన్నాడు. సరే, ప్రయాణం ఆపేస్తాను, కానీ ఒక్కటి గుర్తుంచుకో. పరీక్షలైన తర్వాత మరుక్షణం నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధము లేదు. నా డిగ్రీ కాగితం తీసుకొని నా జీవితంలోంచి మాట్లాడకుండా నిష్క్రమించు. నీకు 1000 నమస్కారాలు. నీ గెలుపు ఓటములతో నాకు సంబంధం లేదు. నన్నంతటితో వదిలిపెట్టు. అప్పటి పరిస్థితిలో శైలజ మొహం చూస్తే శ్రీధర్ అన్ని మాటలు అనటానికి సాహసించి ఉండేవాడు కాదు. శైలజ మొహం చూడకుండానే గదిలోంచి బయటకొచ్చేసి కిందకి దిగి వెళ్ళిపోయాడు. చాలాసేపటికి వాడిపోయి రక్తం లేని మొహంతో కిందకొచ్చిన కోడల్ని అత్తగారు అర్థం కానట్లు చూసింది. క్రమంగా పరీక్షలైపోతున్నాయి. శ్రీధర్ పరీక్షలకు వెళ్తున్నాడు, వస్తున్నాడు.
కానీ ఒక్క రోజున కూడా ఈ విధంగా రాశానని శైలజతో చెప్పనే లేదు. ఆఖరి రోజున పట్టలేక తనే అడిగింది. తేలిగ్గా ఉన్నాయా? మీరనుకున్న ప్రశ్నలే వచ్చాయా? ఆ ఆ, క్లాస్ వస్తుందిలే, లేకపోతే నీకు తృప్తుండదుగా. పందెంలో పావుగా నా ధర్మాన్ని బాగానే నెరవేర్చుకుంటాను. నా జీవితంలోంచి తమరు వెళ్ళిపోయేటప్పుడు నీ మొహంలో నాకు అసంతృప్తి కనిపించకూడదు. శైలజ మరో మాట మాట్లాడలేకపోయింది. బెదురుతూ తన వంక చూస్తున్న భార్యని గమనించినట్లుగా శ్రీధర్ వెళ్ళిపోయాడు. అలవాటు చొప్పున ఎక్కడికెళ్తున్నారని ఆ ప్రశ్న నోటిదాకా వచ్చినా అతని మొహం చూడగానే అక్కడే బిగుసుకుపోయింది. ఆ రాత్రి జీవితంలో మొట్టమొదటిసారిగా తన పరిస్థితికి హృదయ విదారకంగా ఏడ్చింది. పరీక్షలైన తరువాత వారం రోజులకి మహిదర్ వద్ద నుంచి ఉత్తరం వచ్చింది. అందులో జలజ పరీక్షలు బాగానే రాసిందని, తన చెల్లెల్ని తీసుకునొస్తే వేసవికాలం 2 నెలలు తన ఊళ్ళో సరదాగా గడపొచ్చని, మరీ ఇద్దరిని రమ్మని కోరుతూ రాశాడు. శ్రీధర్ ఉత్తరం భార్య చేతికిస్తూ, అయితే పెట్టె సర్దుకో అన్నాడు. సర్దుకో అంటున్నారు, మరి మీరు రారా? అంది శైలజ. ఆమెలో మునుపటి టీవీ అహంకారం లేవు. ఏ మాటంటే ఏ విపరీతార్థం తీస్తాడోనని చాలా తూచి మాట్లాడుతుంది. నీకు ముందే చెప్పాను, పరీక్షలైన తరువాత మనిద్దరికీ ఏ విధమైన సంబంధం ఉండకూడదని. అతని మాటల్లో చలనం లేని కఠినత్వం చూసి శైలజ ఏమాత్రం బెదరకుండా, సరే చూస్తాను, బ్రహ్మ రుద్రులు వచ్చినా నన్ను మీ దగ్గర నుంచి తీసుకెళ్లలేరు. నా పట్టుదల సంగతి మీకు కొత్త కాదు, బాగానే తెలుసు. శైలజ కిందకి దిగి వచ్చేసింది. ఆ రాత్రి భోజనం చేస్తుండగా కొడుకుని తల్లి మందలించింది. ఎందుకురా దానిమీద చిర్రుబుర్రులాడతావు? అదేం చేసింది? నిజంగా అది పట్టుదల పట్టబట్టిగాని, లేకపోతే నువ్వింతిదిగా చదివేవాడివా? దాని పట్టుదలకు మెచ్చుకునేది పోయి కస్సుబుస్సు అంటావే? శ్రీధర్కి సమాధానమేం చెప్పాలో తోచలేదు. 4 రోజుల అనంతరం మహిదర్ ఉత్తరం పత్రం లేకుండా జలజతో సహా బండి దిగాడు. వీళ్ళ రాక ఎందుకో అర్థం కాక ఏవో 2-3 కుశల ప్రశ్నలు వేసి మెల్లగా బయటికి జారుకున్నాడు శ్రీధర్. ఎవరో స్నేహితుణ్ణి కలుసుకోవాలంటూ మహిదర్ కూడా భోంచేసి వెళ్ళిపోయాడు. వదిన మరదళ్ళిద్దరూ వచ్చి గదిలో కూర్చున్నారు. పరీక్షల పేరు చెప్పి భర్త తన్నే విధంగా తిప్పలు పెట్టింది. జలజ తన కథనంతా వెళ్ళపోసుకుంది. అంతా చెప్పి చివరికి, వీళ్ళకి హృదయాలుండవు శైల, అర్థం కాని ఆదర్శాల కోసం అందమైన జీవితాల్ని ఆనందమయంగా చేసుకోవలసింది పోయి ముళ్ళ కంపలు చేసుకుంటారు. లేకపోతే నాకిప్పుడు చదివేంటి? నా మొహం చెప్పు. ఆ పాడు డిగ్రీ లేకపోతే వచ్చిన లోటేమిటి? దానికోసం ఎంత అమూల్యమైన కాలం పాడు చేయాల్సొచ్చిందో చూడు. శూన్యంలోకి కళ్ళు తెరుచుకొని రెప్ప వాల్చకుండా చూస్తున్న శైలజ తన గోడు వింటం లేదని పాపం జలజకు తెలీదు. హృదయం విప్పి మాట్లాడుతున్న జలజతో శైలజ తన కథ చెప్పకుండా ఉండలేకపోయింది. అంతా చెప్పి చివరికి, అసలు నేనంటేనే విరక్తి చెందారేమోనని ఇప్పుడు భయంగా ఉంది జలజ. నిజంగా ఆయన అన్నట్టు నా విలువ నేనే నా చేతులతో పాడు చేసుకున్నాను. మునుపు ఆయన దగ్గరుండే చనువు నాకిప్పుడు లేదు. దీని పర్యవసానం ఏమవుతుందో తెలియకుండా ఉంది. పైకి ఇంత బింకంగా కనిపిస్తున్నాను కానీ ఏ క్షణాన ఏం జరుగుతుందోనని భయం. కన్నీళ్లు తుడుచుకుంటూ అంది శైలజ. అంతా విన్న జలజ కోపంగా, అయితే అన్నా చెల్లెళ్ళిద్దరూ ఒక్కటే టైప్ అన్నమాట. మేమేం చెప్తామమ్మా మీకు? మమ్మల్నిలా వేధించి చంపారు. మీ అన్నయ్య జీవితం కూడా తెగిపోవలసిందే. నా సహనం వల్ల ఉంది కానీ, అంటున్న తన ఒళ్ళో వాలి పసిపిల్లలాగా విలపిస్తున్న శైలజను చూసేసరికి జలజకి కోపం పోయి స్త్రీ సహజమైన దయ ఉప్పొంగింది. ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం శైల? జరిగిన దానికి క్షమించమని అతన్ని అడగటమే మంచిదనిపిస్తోంది నాకు. ఆ పరిస్థితి కూడా దాటిపోయింది జలజ. శైలజ మరింత ఏడుస్తూ అంది. శైలజ తల నిమురుతూ జలజ చాలాసేపు అలాగే కూర్చుండిపోయింది. కాసేపటికి ఏదో తోచినట్టుగా శైలజ మీదకి వంగి, శైల ఇటు చూడు, ఇది మంచి ప్లాన్లా నాకు తోస్తుంది. ఇది ఒక్కటే నాకు బాగా నచ్చింది, ప్రయత్నించి చూడు అంది. ఏంటది? ఎర్రబడి వాచిపోయిన కళ్ళను ఒత్తుకుంటూ అడిగింది. జలజ వంగి శైలజ చెవిలో ఏదో రహస్యం చెప్పింది. శైలజ మొహం విప్పారినా అందులో అది ఫలిస్తుందా అన్న అనుమానం తొంగి చూడకపోలేదు. సరే ప్రయత్నించి చూస్తాను అంది. మర్నాడు భోంచేసి అందరూ కింది హాల్లో కూర్చొనుండగా
గోపి పరిగెత్తుకొచ్చాడు. వస్తూనే మహిధర్ దగ్గరికెళ్ళాడు. శ్రీధర్, శైలజ ఆశ్చర్యంగా చూస్తున్నారు. అక్కా బావ వస్తున్నారు అన్నాడు. ఇతను నీకెలా తెలుసు? శ్రీధర్ ఆశ్చర్యంగా అడిగాడు. వాళ్ళ బావ నా డియరెస్ట్ ఫ్రెండ్. మొన్న నాతోనే ఈ ఊరొచ్చాడు. నేను అక్కడికెళ్లడంతో బాగా చనువయ్యాడు అన్నాడు మహిధర్. అన్నయ్య శ్రీధర్రావు గారి డియరెస్ట్ ఫ్రెండ్ అన్నాడు కుర్రాడు. మహిధర్, ఓ అలాగా. ఏం శ్రీధర్, రాజారావు నీ ఫ్రెండేనా అన్నాడు. శ్రీధర్ నవ్వాడు. ఇంతలో పల్చగా పొడుగ్గా ఉన్న ఒక అమ్మాయి, రాజారావు, మోహన్ వచ్చారు. ఎవరి స్నేహితుల్ని వారు చిరునవ్వుతో పలకరించుకున్నారు. రాజారావు నవ్వుతూ, ఈమె మా చెల్లెలు పద్మ, భర్త మోహన్. ఇంకా మా శ్రీమతి ఒక్కతే తక్కువైంది అన్నాడు. అందరూ నవ్వారు. మా రిజల్ట్స్ ఎప్పుడు తెలుస్తాయి శ్రీధర్ అడిగాడు మోహన్. పద్మ కూడా శైలజ, జలజతో చాలా చనువుగా మాట్లాడింది. అంతవరకు నవ్వుతూ ఉన్న శ్రీధర్ మోహన్లో రంగులు మారాయి. అది ఒక్క శైలజ దృష్టికి తప్ప ఎవ్వరికీ అందలేదు. క్లాస్ వస్తుందా మహిధర్ రాజారావుని అడిగాడు. ఎవరికి? అన్నయ్యకా? అన్నయ్యకేమో గాని శ్రీధర్రావు గారికి మాత్రం తప్పకుండా వస్తుంది. డంకా మీద దెబ్బ కొట్టి చెప్తాను అంది పద్మ. శైలజ అర్థం కానట్టు చూసింది. పద్మ నవ్వుతూ, మా ఇంటి దగ్గర వీళ్ళిద్దరూ చదివేవారు. శ్రీధర్రావు గారు రాత్రి 2 గంటల వరకు చదువుతుంటే మా అన్నయ్య 10 కాకముందే నిద్రపోయేవాడు. అబ్బా, అప్పుడు శ్రీధర్రావు గారు మా అన్నయ్యని మేల్కొలుపుతుంటే వినాలిరా బాబు, పక్క గదిలో పడుకున్న నాకు ఎంత నవ్వొచ్చేదో. చివరికి ఆయన మీద విసుక్కుంటూ నసుక్కుంటూ లేచి పుస్తకాల ముందు కూర్చునేవాడు. నిజంగా మా అన్నయ్య ఈసారి పాస్ అయితే అది కేవలం శ్రీధర్రావు గారి ప్రతిభనే చెప్పాలి అంది. అందరూ పద్మతో పాటు నవ్వారు. కానీ శైలజ నవ్వలేకపోయింది. మొదట శ్రీధర్ కూడా అందరితో పాటు నవ్వాడు. కానీ మధ్యలో భార్య ముఖం చూసేసరికి అతనికేదో జ్ఞాపకం వచ్చి ముఖం గంభీరంగా చేసుకున్నాడు. చాలాసేపు కూర్చున్న తర్వాత పద్మ లేస్తూ, రేపు నా బర్త్డే పార్టీ, తప్పకుండా అందరూ రావాలి అని మరీ చెప్పి ఒట్టు వేయించుకుని వెళ్ళిపోయింది. సినిమాలకి, షికార్లకి ఇష్టం లేకపోయినా బలవంతాన తిరుగుతున్నట్టు కనిపించాడు శ్రీధర్. మర్నాడు పద్మ పుట్టినరోజు పార్టీకి అందరూ బయలుదేరారు. విశేషంగా అలంకరించుకొని సహజ సౌందర్యానికి మెరుగులు దిద్దుకొని మెరిసిపోతున్న శైలజ మీద నుంచి శ్రీధర్ బలవంతాన తన దృష్టి తొలగించుకోవలసి వచ్చింది. తన భార్యలో అంత సౌందర్య నిధులున్నాయని ఇప్పటి వరకు శ్రీధర్కి తెలియలేదు. పార్టీ చాలా ఘనంగా జరిగింది. చాలామంది వచ్చారు. అందరూ శైలజని చూసి అతని పరీక్ష గురించి అడిగి, నువ్వు చాలా అదృష్టవంతుడివి శ్రీధర్ అన్నారు. ఏం అదృష్టంలే బాబు, నా అదృష్టం ఏ నిర్భాగ్యులకు వద్దు అనుకున్నాడు మనసులోనే శ్రీధర్. కానీ ఆ సమయంలో అతని చూపుల మటుకు శైలజను వెతుకుతూనే ఉన్నాయి. 4 రోజులుండి తిరిగి వెళ్ళటానికి బయలుదేరుతున్న మహిధర్తో, మీ చెల్లెల్ని కూడా తీసుకెళ్ళు నీతో అన్నాడు శ్రీధర్. ఎందుకు, మేం వచ్చాం కదా, మరోసారి వస్తుంది, ఇప్పుడొద్దులే, పరీక్షలు తెలిసిన తర్వాత ఇద్దరు వద్దురుగాని అన్నాడు మహిధర్. మరో మాటకు అవకాశం ఇవ్వకుండానే. శ్రీధర్కి ఏం మాట్లాడాలో తోచలేదు. కాసేపటికి, నాకు తీరుబడుండదు అన్నాడు. పోనీ అంతగా చూడాలనుంటే మేమే వస్తాం. మహిధర్ సంభాషణ తుంచేసి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. మొట్టమొదట చెల్లెల్ని, బావమరిదిని తనతో పాటు తీసుకెళ్లాలని వచ్చిన మహిధర్ తన అభిప్రాయాన్ని మార్చుకోవటానికి, కారణభూతులెవరో తెలుసుకోవటానికి శ్రీధర్కి ఎంతోసేపు పట్టలేదు. ఇంతకీ పందెంలో ఎవరు గెలిచారు, నువ్వా మీ అన్నయ్య అని అడిగాడు శ్రీధర్ భార్యని జలజ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత. నేనే అంది శైలజ. ఎలా? జలజ కూడా బాగా చదివింది కదా, తప్పకుండా పాస్ అవుతుందని చెప్తుందే మరి. అయితే సమానమవుతాం అంది జలజ వచ్చే నవ్వును ఆపుకుంటూ. శ్రీధర్ అర్థం కానట్టు మొహంలోకి చూశాడు. పందెం లేదు, పాడు లేదు. మా రాజేశ్వరి పెళ్లిలో మిమ్మల్ని చూశాను. మీ అందం, మీ టీవీ చూస్తే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనిపించింది. ఆ అమ్మా నాన్న అందరూ చదువు తక్కువని సందేహించారు. అయినా పట్టుదల పట్టి మిమ్మల్నే చేసుకున్నాను. కానీ తర్వాత మా చుట్టాలు, స్నేహితులు నన్ను ఎగతాళి చేయటం మొదలుపెట్టారు. వారి ఎగతాళే మిమ్మల్ని ఇంతగా చదివించటానికి కారణమైంది. నేనొకసారి ఈ విషయమే అన్నయ్యకి రాస్తే మంచిదని సలహా ఇస్తూ తను కూడా జలజ చేత పరీక్ష కట్టించాడు. కానీ అన్నయ్య జీవితంలో ఏ మార్పు రాలేదు.
జలజావాడిని అర్థం చేసుకుని సహకరించింది. కానీ మీరు? శైలజ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తల వంచుకుంది. శ్రీధర్ మొదట తెల్లబోయిన తర్వాత సంభాళించుకొని, మరి ఈ విషయం చెప్పకుండా ఆ విధంగా అబద్ధం ఎందుకు కల్పించావు శైల? చాలా రోజుల తర్వాత అతని కంఠంలో ఆప్యాయత కనిపించింది. కేవలం వారి హేళన అంటే మీరు పట్టుదలగా చదవరనుకున్నాను. అందుకని ఆ విధంగా చెప్పాను. నన్ను ఈ ఒక్క విషయంలో క్షమించండి. శైలజ వంగి అతని పాదాలు తాకుతూ అంది. శ్రీధర్ దూరంగా జరిగి, ఆగు, ఇవాళ క్షమించమని ఇంత తేలిగ్గా అడుగుతున్నావు. కానీ ఇన్ని రోజుల నుంచి నేనెంత క్షోభించిపోయానో నీకు తెలీదు శైల. శైలజ మరింత దగ్గరకొస్తూ, అవును, నాకు తెలుసు అంది. కళ్ళనీళ్లతో తన వైపు చూసే శైలజని చూసేసరికి శ్రీధర్ హృదయం కరిగిపోయింది. జీవితంలో మరోమారు ఓడిస్తున్నావు కదూ? లేదండి, లేదు. మరోసారి ఓడిపోతున్నాను. చిన్నపిల్లాడే చిలిపాటల్ని చూస్తున్నట్టుగా మీరు ప్రతీదీ నన్ను క్షమిస్తున్నారు. ఇంకా ఈ విధమైన జీవితాన్ని మరి రానివ్వను. నాకు అవకాశం ఇవ్వండి. నా జీవితాన్ని విషాదాంతం చెయ్యబోకండి. శైలజ శ్రీధర్ని భుజం మీద వాలి ఏడుస్తూ అంది. నీ జీవితం విషాదాంతం చేస్తా అని నువ్వెలా అనుకున్నావు శైల? కఠినమైన నిబంధనతో నిన్ను నువ్వు బంధించుకున్నావు, నన్ను బంధించావు. అందుకే నా అసలు స్వరూపం గుర్తించలేకపోయావు. ఈ రోజు నుంచి నూతన జీవితం ప్రారంభిద్దాం. అమ్మ భోజనానికి మన కోసం ఎదురుచూస్తూ ఉంటుంది అన్నాడు. శైలజ మొహం తన వైపుకు తిప్పుకొని కళ్ళనీళ్లు తుడుస్తూ. అప్పుడే భోజనానికి రమ్మని పిలుద్దామని లోపలికి రాబోయిన తల్లి ఆగి వెనక్కి వెళ్ళిపోయింది. పక్కింటి వారి కొబ్బరి చెట్టు మీదున్న 2 పక్షులు ఇంకా మనం చూడకూడదన్నట్టు లేచి ఎగిరిపోయాయి. ఈ 2 సంగతులు వారికి తెలియవు. ఆ విధంగా వారెంతసేపు ఉన్నారో కూడా వారికే తెలీదు. కథ సమాప్తం. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.